फोटो भी मारा फोटो भी అందరికీ నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 29వ తేదీన పోల్నాయుడు చెరువులో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిల్ని 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం. ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఏప్రిల్ 29 హత్య కేసు జరిగిన తర్వాత మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అట్లాగే డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారి పర్యవేక్షణలో మేము టీమ్స్ని పెట్టి ముద్దాయిల కోసం గాలించి వాళ్ళని నిన్న సాయంత్రం పోతిరెడ్డిపాలెం దగ్గర వారధి దగ్గర ఆర్చి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి హత్యకి ఉపయోగించిన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పోల్నాయుడు చెరువు గ్రామంలో 2 వర్గాలు అనేది ఉన్నాయి. అక్కడ వాళ్ళకి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. ఒక వర్గంకి దాదాసాహెబ్ వాళ్ళకి లీడర్గా ఉన్నాడు. అట్లాగే ఇంకొక వర్గానికి రఫీ అనే అతను లీడర్గా ఉన్నాడు. వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మీద అంతకుముందు ఈ ముద్దాయిలు 2 కేసులు వాళ్ళు కొట్టడం వల్ల 2 కేసులు కూడా పెట్టున్నారు. ఆ కేసులు కూడా ఉన్నాయి. అలాగే ఈ క్రమంలో జనవరిలో గన్నం దగ్గర కూడా వాళ్ళు గొడవలు పడ్డారు. కానీ ఆ ప్రోగ్రామ్స్ ఏమి చేయనీయలేదనే విషయంలో గొడవ పడ్డారు. ఎక్కడ కొట్లాట అయితే జరగలేదు. ఆ గొడవ పడిన దాంట్లో ముఖ్యంగా డబ్బులు అందరి దగ్గర వసూలు చేశారు. ప్రోగ్రామ్స్ మీరు పెట్టలేదు, ఆర్కెస్ట్రాలు పెట్టలేదు, డ్యాన్స్లు వేయలేదు అనేది వాళ్ళ మీద ఆరోపణ చేసి మీరు ప్రోగ్రాము చేయలేదని వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నారు. అదేవిధంగా పోల్నాయుడు చెరువులో శ్మశానానికి సంబంధించి 68 సెంట్ల స్థలం ఉంది. ఆ 68 సెంట్ల స్థలము ఆనుకొనే ఇంకా 132 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఎవరైతే చనిపోయారో వాళ్ళ సిస్టర్ సన్నోళ్ళు రఫీ ఇంకొక రఫీ వాళ్ళు బంధువులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, సాగు చేసుకుంటూ ఉన్నారు, వరి పండించుకుంటా. ఇప్పుడు ఆ భూమిని కూడా శ్మశానానికి కేటాయించమని చెప్పి ఈ దాదాసాహెబ్ వర్గం వెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా కలవటం జరిగింది. రెవెన్యూ వాళ్ళని కలిసి అది కూడా శ్మశానానికి ఏమని అడగడం జరిగింది. ఎప్పుడైతే అది కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ పొలాన్ని నష్టపోతారు, వాళ్ళు నష్టపరచాలి, వాళ్ళ ఆధిపత్యం చెలాయించుకోవాలన్న ఉద్దేశంతో అది వెళ్ళి అడగటం జరిగింది. వీళ్ళు వెళ్ళి మాకు 68 సెంట్లు చాలు, ఆ మిగతాది అవసరం లేదని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. చివరికి అది మేము డిసైడ్ చేసి 1 ఎకరా అట్లా ఇస్తాము, ఇంకో 32 సెంట్లు కలిపి దానికి అన్నట్టుగా చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఏదైతే వాళ్ళని నష్టపరచాలన్న ఉద్దేశంతో వాళ్ళు 2 ఎకరాలు చేయాలనుకున్నారు, అది కూడా కానికుండా వీళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు. కాబట్టి మెయిన్ దీనికంతా రఫీ అనే అతను లీడ్ చేసి వీళ్ళందరినీ పంపించి ఇట్లా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఈ గొడవలన్నిటికీ కారణంతో ఈ రఫీ అనే అతన్ని చంపేస్తే కనుక ఇంకా మనకి విలేజ్లో ఎదురుండదనే ఉద్దేశంతో కక్ష కట్టుకొని మెయిన్ 6 ముద్దాయిలు మనకి నాగాయగుంట దగ్గర అది కొత్త వంగలు గ్రామం కళ్ళు షాప్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడ షాప్ దగ్గరికి ఎవరైతే చనిపోయాడో రఫీ అనే అతను అక్కడ ఉంటే వీళ్ళు అతను గుర్తించి అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఉండేసరికి 6 ముద్దాయిలు ఉండేసరికి దీంట్లో మెయిన్గా రెహమతుల్లా, షేక్ ఖాదర్ బాషా, పఠాన్ ఖాదర్ బాషా, తర్వాత బాజీ అనే అతను, యాసిన్, మౌలాలి అనే అతను మెయిన్ ముద్దాయిలు 6. ప్రత్యక్ష సాక్షులు కూడా చనిపోయిన అతన్ని బండి మీద తీసుకొని వెళ్ళిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు చెట్టు చాటున దాంకుంటే వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు ఎవరైతే అంజయ్యను నాయబ్ రసూల్ అనేవాళ్ళు ఇతన్ని బండి ఎక్కించుకొని రామచంద్రాపురం మీదకి తీసుకెళ్తుంటే అతను వెంబడించి నాగాయగుంట దగ్గర అతన్ని ఆపి కర్రతో కొట్టి అక్కడి నుంచి అతను పరిగెత్తుకుంటా ఆ డొంక దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే వెంబడించి కత్తితోటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పొడవటం జరిగింది. ఆ తర్వాత కర్రలతో కొట్టి అతన్ని చంపడం జరిగింది. అదే క్రమంలో వీళ్ళకి ఎవరైతే లీడర్షిప్ ఉన్నారో వర్గంలో దాదాసాహెబ్ అనే అతను కూడా ఈ కేసులో ప్రోత్సహించినట్టుగా మాకు నేరంలో నిర్ధారణ అయింది. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ముద్దాయిలకి షెల్టర్ ఇచ్చిన దానికి షఫీ అని రంగనాయకులపేటకు చెందిన షఫీ అనే అతను కూడా
అలియాస్ గోరా అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 8 మంది ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 2008 ఒకటి, 2024లో ఒకటి, 2 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఆ కేసులు 2 కూడా వాళ్ళు వీళ్ళ మీద పెట్టినాయి, చనిపోయిన వాళ్ళ మీద పెట్టిన కేసులు. ఆ కేసులు కూడా 2 కేసులు ఉన్నాయి. అది 2019లో రైటింగ్ కేసు ఒకటి, 2024లో ఒక కేసు, 2 కేసులు. పెద్ద గొడవలు అయ్యాయి. అది మనం వాళ్ళు పిలిపించి బైండ్ ఓవర్ చేసుకోవడం స్టేషన్లో, అట్లాగే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏం లేకుండా క్యాన్సిల్ చేయించడం వల్ల గొడవలు జరగకుండా ఆగిపోయాయి. రీసెంట్గా ఈ శ్మశానం పెద్ద ఇష్యూ అయింది. దానివల్ల వాళ్ళు కక్ష పెట్టుకొని ఈ విధంగా చేశారు. రాజకీయ సంబంధం లేదు.